ఏకపక్ష విచారణ వాదనలు వినకుండా వేల కోట్ల నష్టమని ఎలా అంటారు? ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వాలు లంచాలు ఇస్తాయా? పవర్ ప్లాంట్లకు బొగ్గు కేటాయించేది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి జరిగిన మేలును కమిషన్ పరిగణించడం లేదు. ఒక పక్షం వాదనతో కమిషన్ ఏకీభవించడం బాధాకరం. కేసీఆర్ను బదనాం చేసేందుకే విచారణ జరుగుతున్నట్టుంది. పవర్ కమిషన్పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జస్టిస్ నరసింహారెడ్డికి అన్ని అంశాలతో లేఖ రాశానని వెల్లడి. విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు నేను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినారు. అంతకంటే ముందే ఆయన బీఆర్కే భవన్లో ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆఫీస్కి తన పిఏ ద్వారా తన అభిప్రాయాలను ఒక లేఖ రూపంలో 8 పేజీలతో కూడిన లేఖ రూపంలో పంపి అదే విషయాలను నిన్న ప్రెస్ మీట్లో చెప్పినారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా విచారణ చేస్తుంది. ఒక ప్రభుత్వానికి మధ్యలో ఒప్పందం జరిగితే దాంట్లో అక్రమం ఉంటుంది. బీహెచ్ఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం లంచం ఇస్తుందా పవర్ ప్లాంట్ నిర్మించమని? ఇంకోటి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో కూడా మీరు ఏకపక్ష వాదనను అంగీకరించినట్టుగా మీ కమిషన్ పనిచేస్తుంది. అక్రమాలు జరిగినట్టుగా మీరు ఆల్రెడీ జస్టిఫై చేస్తున్నారు. ఇలాంటి కమిషన్ మీద మాకు విశ్వాసం లేదు. కేసీఆర్ను బదనాం చేయడానికే మీరు ప్రయత్నాలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి కేసీఆర్ గారు వేసిన పిటిషన్పై రేపు హైకోర్టులో తీర్పు రానుంది. హైకోర్టు ఆయన పిటిషన్ అలో చేసి కమిషన్ విచారణ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇస్తారనేది కూడా ఉత్కంఠభరితంగా మారింది.